మొన్న జరిగిన నోటిఫికేషన్కి 2023 నోటిఫికేషన్కి ఏపీపీఎస్సీ ఇంకా అఫీషియల్గా మార్క్స్ రిలీజ్ చేయలేదు. కానీ కొంతమంది మార్క్స్ మీకు అనాలిసిస్ చేసుకుంటే నీకు ఫస్ట్ ర్యాంకర్ 245.33 వేణు మన్నం అవుట్ ఆఫ్ 300. ఎంత చూడండి, 80%. కానీ 2018 నోటిఫికేషన్స్కి ఏపీపీఎస్సీ అప్పుడు 3 పేపర్లు ఉండేవి, ఇప్పుడు 2 పేపర్లు, ఇప్పుడేమో 3 పేపర్లు. ఈ 3 పేపర్స్లో 150 × 3 450కి ఇంత 328 మార్క్స్. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే నువ్వు మినిమం 70% గ్రూప్ 2 మెయిన్స్లో తెచ్చుకుంటే నీవు అనుకున్న సర్వీస్ వస్తుంది. అదే గ్రూప్ 1 అనుకోండి, ప్లిమ్స్లో అయితే నీకు 50 నుంచి 55%, మెయిన్స్కి వచ్చిన తర్వాత 60 to 65% ఇఫ్ యూ స్కోర్ ఇట్ యుల్ గెట్ ఇట్. కానీ గ్రూప్ 2కి వచ్చిన తర్వాత మాత్రం ఎక్సెప్షన్స్ రిలేటెడ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్ రిజర్వేషన్ ఏమన్నా కొంత నీకు తగ్గు వరకే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ జనరల్ కేటగిరీకి అయినా ఓవరాల్గా నీకైతే అట్లీస్ట్ యూ హ్యావ్ టు స్కోర్ 70%. 70% అంటే 70 × 300 ఎంత? 210. 70% 210 వచ్చిన వాళ్ళకి కొంతమందికే వచ్చింది మొన్న. ఎందుకంటే మొన్న పేపర్ 2లో కొంత సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఈజీగా వెళ్ళడం వల్ల నీకు కట్ ఆఫ్ అనేది అంతవరకు వెళ్ళింది. దట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ది స్టాండర్డ్ ఆఫ్ ది పేపర్. సివిక్ సెంటర్లో నువ్వు 70% తెచ్చుకున్నావు అంటే డెఫినెట్లీ విల్ బి ఇన్ ద టాప్ 10. దట్స్ ఎ స్టాండర్డ్.